E20 పెట్రోల్ ఇప్పుడు భారతదేశం మొత్తం దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇది 2023లో స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు దీన్ని చాలా ముందుకు పుషప్ చేస్తున్నారు. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువగా వేరే దేశాల నుంచి తీసుకొస్తున్నాము, కానీ ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావంతో మన మీద చాలా ప్రభావం చూపుతుంది ఈ ఆయిల్ అనేది. అందుకని దీన్ని ఇప్పుడు చాలా స్పీడప్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఈ ఆయిల్ వాడటం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా బైకు, లేదా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొన్ని చెప్తాను నేను. మనము ఒక బైక్లో మనం E20 పెట్రోల్ కొట్టించాలంటే ఆ బైకు E20 పెట్రోల్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక సర్వీస్ సెంటర్ని సంప్రదించి ఆయనకు చూపించాలి. ఈ బండి అనేది E20కి సపరేట్ చేస్తుందా, దీనికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి. తర్వాత మనము ఆ పెట్రోల్ మనం పోయించిన తర్వాత కొన్ని ప్లాస్టిక్ పైప్స్ కానీ లేదా రబ్బర్ పైప్స్ కానీ చాలా వరకు అవి కాలిపోతాయని చెప్తున్నారు. దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడి దాన్ని ఏమైనా చేంజ్ చేసుకునేటట్టయితే చేంజ్ చేసుకోవాలి. లేదా ఇవన్నీ మనం ఏమీ కనుక్కోకుండా ఏం తెలియకుండా మనము పాత బళ్ళల్లో కంపల్సరిగా E20 పెట్రోల్ కొట్టిస్తే దానికి ప్రభావం చూపుతుంది. ఒకవేళ మనము ఏమీ తెలియకుండా దాంట్లో E20 పెట్రోల్ కొట్టించినైతే దాంట్లో చాలా వరకు బోర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట, బండి స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట, పైప్స్ కాలిపోతున్నాయంట, ఇక మరిన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట E20 పెట్రోల్ కొట్టిస్తే. అయితే కొత్త బళ్ళకి ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు, కానీ కొత్త బళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. మేము కొత్త బండి తీసుకున్నాము, లేటెస్ట్గానే 2023 స్కూటీ తీసుకుంటే దానికి కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. కానీ మనము సరైన జాగ్రత్తలు తీసుకోవాలి E20 పెట్రోల్ మనం కొట్టించేటప్పుడు. ఇంకోటి కార్లు వాళ్ళు కూడా తీసుకోవాలి. కార్ వాళ్ళు కూడా పాత కార్లు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు తీసుకెళ్ళి మీరు E20 పెట్రోల్ అనేది దీనికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనం చెకప్ చేయించి దాంట్లో ఏమైనా మీకు కూడా ఇంజన్ దగ్గర ఉన్న ఏదైనా రబ్బర్ పైప్స్ కానీ ప్లాస్టిక్ పైప్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా చెకప్ చేసి దాన్ని కూడా మనం ఎక్స్చేంజ్ చేయాలి. ఇంకా మనం ఈ E20 పెట్రోల్ వాడేవాళ్ళు, పాత బైక్స్ కానీ పాత కారులు వాడేవాళ్ళు దానికి ఎక్స్ట్రాగా ఏదో ఒక ఆయిల్ కూడా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ E20 పెట్రోల్ అనేది లోపల మనకి ఒక క్రూడ్ ఆయిల్ లాగా ఉంటుందంట, అది లోపల ఇంజన్ లోపల స్ట్రక్ అయిపోతుంది అని అంటున్నారు. అసలు E20 పెట్రోల్ ఎక్కడో తయారవదు, మన భారతదేశంలోనే తయారవుతుంది. ఇప్పుడు దీనివల్ల చాలామంది రైతులు కూడా చాలామంది బాగుపడతారు, వాళ్ళ కోసం కూడా మేము చేస్తున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీని గురించి ప్రభావం చూపుతుంది, కానీ సరైన జాగ్రత్తలు తీసుకొని E20 పెట్రోల్ అనేది వాడాలని చెప్పి కేంద్రం కూడా దీనిని చెప్పడం జరిగింది. దీని గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.